నాగరాజు గారు సింధు నాగరికత లక్షణాలు, తర్వాత ఈ పౌరాణిక చారిత్రక గాంధార కళ లక్షణాలు ఈ రెండు రాశారు. లాస్ట్లో సుంకాల గురించి కూడా వ్యాసం రాశారు. అయితే నాగరాజు గారు మీరు లైవ్లో ఉన్నారని అనుకుంటున్నాను. మీ యొక్క క్వశ్చన్ పేపర్ బోర్డు మీద ఉంది, డిజిటల్ బోర్డు మీద ఉంది, ఒకసారి చూసుకోండి. నాగరాజు గారు ఫస్ట్ సింధు నాగరికత లక్షణాలు రాశారు. లక్షణాలు నేటికి మన సమాజానికి ఉపయోగపడతాయా, కంటిన్యూ అవుతున్నాయా అని రాశారు. ఇందులో నేను దీన్ని నేనేం రాశానంటే మీకు రెండో పేజీలో 25% ఓకే, 15% నో అని రాశా. అంటే 50 అని తీసుకుంటే, 100 తీసుకుంటారు కానీ అందరూ 50కి తీసుకుంటే 15% సాటిస్ఫై చేయలేకపోయారు. ఈ క్వశ్చన్ ఆన్సరు 25% చేయగలిగారు. అంటే 50కి ఒక 15% రాయలేదు. అంటే ఇంచుమించు ఒక 20% వేసుకోండి 100కి. రెండోది కూడా ఏంటంటే రైటింగ్ స్కిల్ బాగుంది నాగరాజు గారు, రైటింగ్ స్కిల్ బాగుంది. ఇప్పుడు ఎలా ఉన్నాయి ఈ సిస్టమ్కి ఎలా ఉంది అని చెప్పి రాశారు. మీరేంటంటే మీలో ఉన్న చిన్న లోపం ఏంటంటే సబ్జెక్ట్ బాగా రాశారబ్బా, అందరూ జనరల్ ఎస్సే కూడా బాగా రాశారబ్బా, సబ్జెక్టు జనరల్ ఎస్సే బాగా రాశారబ్బా మీరందరూ. కానీ ప్రాబ్లం ఏడొస్తుందంటే ఎక్కడ కట్ చేయాలి, ఎంతవరకు ఆపాలి, ఇక్కడ పొరబడుతున్నారు. ఇక్కడ మీకు ఇబ్బంది అవుతుంది, ముఖ్యంగా ఇక్కడ ఇబ్బంది అవుతుంది మీకు. ఇప్పుడు మన నాగరాజు గారు 10 మార్కులకి ఎక్కువ రాసేశారు. అంటే బహుశా ఎంత టైం పట్టిందో నాగరాజు గారికి నాకు తెలియదు, కానీ కొంత ఎక్కువ రాసేశారు. ఇంత ఎక్కువ రాసుకుంటా పోతే మనకి టైం చాలదు. మీరు తప్పులు రాయరు కానీ వాక్య నిర్మాణం, రెండోది టైం చాలడం కూడా చూసుకోవాలిగా. 150 అంటే 15 క్వశ్చన్లు రాయాలి, 15 బదులు 150, ఒక్కొక్క క్వశ్చన్ 10 నిమిషాల్లో రాసేయాలి. అలాంటప్పుడు కొంచెం పెద్దగా ఉన్నాయి క్వశ్చన్లు, కొంచెం సింథసైజ్ చేసి చదవడానికి రాయడానికి ప్రయత్నం చేయండి నాగరాజు గారు. నాగరాజు గారిలో చిన్న లోపం ఇదే. మళ్ళీ గాంధార కళ ఒక పేజీ రాశారు, సూపర్. గాంధార కళ అనేది ఒక పేజీ రాశారు, సూపర్. ఎందుకంటే గాంధార కళ అనేది మ్యాథమెటిక్స్ లాగా ఒక సెమ్ అంతే, లెక్క. గాంధార కళకి పేజీన్నర కన్నా ఎక్కువ రాయలేం. రాశామా ఏదేదో రాసినట్టు అర్థం, అంతకన్నా మించి దానికి మ్యాటర్ ఉండదు. గాంధార కళ రేపు మీరు నిజంగా దేవుడి దేవల్ల ఈ ప్రశ్న వచ్చేసింది అనుకోండి, మెయిన్స్లో ఫోర్త్ కమింగ్ నోటిఫికేషన్లో రాసే మెయిన్స్లో, అప్పుడు రాసే మెయిన్స్లో వచ్చేసింది అనుకోండి, ఇది జస్ట్ 6 నిమిషాలు రాసి అవతల పడేయచ్చు. మిగిలిన టైం మిగతా ప్రశ్నలకు యూజ్ చేసుకోవచ్చు. పైపెచ్చు ఇలాంటివి రాస్తే మ్యాథమెటిక్స్కి పడ్డట్టు పడతాయి మార్కులు, మ్యాథ్స్కు పడ్డట్టు పడతాయి మార్కులు ఇవి రాసుకుంటే. కాబట్టి గాంధార కళ తక్కువలోనే ముగించారు, గాంధార కళ బాగా రాశారు. అయితే కొద్దిగా లక్షణాలు లోపించాయి ఇందులో, అదొకటి. తర్వాత జనరల్ ఎస్సే వచ్చేటప్పటికి నాగరాజు గారు కొంత నాట్ రిలేటెడ్ టు ది క్వశ్చన్ అండ్ ఆన్సర్ ప్యాటర్న్ అని చెప్పి దిద్ది నేను ఇక్కడ రెడ్ అక్షరాలతో, ఇక్కడ ఎర్ర అక్షరాలతో నేను రాశాను, రెడ్ కలర్ అక్షరాలతో ఇక్కడ నేను రాశాను. కొంచెం ఫస్ట్ పరిచయం బాగుంది, బట్ పరిచయం తర్వాత అమెరికా సుంకాలను ఎదుర్కొన్న భారతీయ ఎగుమతి వస్తువులు మరియు సేవలు, ఇవన్నీ రత్నాలు ఆభరణాలు ఇవన్నీ రాశారు. కొంచెం ఈ రంగాలు డీటెయిల్గా రాస్తే బాగుండేది. అలానే ఇంకోటి, డీటెయిల్గా రాసిన తర్వాత మనకు జరిగే నష్టం ఒక పేర రాస్తే బాగుండేది. నష్టం మీరు మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియాకి ముందు ఒక పేర ఏ రంగాల్లో ఎఫెక్ట్ అవుతుందని రాశారు. అది సమ్మరైజ్ చేసి ఒక పేర నష్టాలు ఏంటి అనేది కొద్దిగా సమ్మరైజ్ చేసి అక్కడ రాస్తే బాగుండేది. అదొక చిన్న లోపం, కానీ మిగతా అన్నీ బాగా రాశారు. 70% ఓకే, బట్ 30% కొద్దిగా ఆలోచించాలి. ఇంకోటి ఏంటంటే మీలో చిన్న లోపం రైటింగ్ స్కిల్సే, అందరికీ రైటింగ్ స్కిల్సే ప్రాబ్లం. సూటిగా చెప్పండి, చిన్న లైన్స్లో రాయండి. ఓవరాల్గా వెరీ గుడ్. మీరు రాసి పంపిన 3 ఐటమ్స్ కూడా సూటిగా చెప్పండి, చిన్న లైన్స్లో రాయండి. సుత్తి లేకుండా చిన్న లైన్స్లో రాయండి. ఇక్కడ సుత్తి లేదు, ఎందుకంటే నేను అడిగినది ఎకానమీ రిలేటెడ్ జనరల్ ఎస్సే, ఎంత లేదన్నా అందులో సుత్తి కొట్టడానికి ఉండదు.
మ్యాటర్ రాయడం, క్లారిటీ ఇవ్వడం తప్ప అందులో ఇంకోటి ఏం రాస్తాం మనం? ఎకానమీలో ఉన్నదే రాయాలి, మనం జరిగిందే రాయాలి. కాబట్టి చాలా బాగా రాశారు. రైటింగ్ స్కిల్స్ కొంచెం పెంచుకోండి. నాగరాజు గారు చాలా బాగా రాశారు. మరికొంత రాణిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. కాబట్టి ఒకసారి నాగరాజు గారిని పలకరిద్దాం. మిగతా వాళ్ళు కూడా కూర్చోండి లాస్ట్ వరకు. పేపర్ నేను చదివేసి మీకు చెప్పిన వాళ్ళు కూడా ఉండండి చివరి వరకు. ఎక్కువ టైం ఏం తీసుకోదు. దీనివల్ల మన పిల్లలు కూడా మీకు పరిచయం అవుతారు. ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎలా చదివారు ఏంటి అనేది కూడా మన క్లారిటీ వస్తుంది. ఒకసారి ఫోన్ చేశాను నాగరాజు గారికి. నాగరాజు గారు, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. హౌ ఆర్ యూ సార్? బాగున్నాను నాగరాజు గారు. మీ ముందున్నాను, లైవ్లో ఉన్నాను. లైవ్లో ఉన్నాను. బాగా రాశారు. కాకపోతే కొంచెం రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి. జనరల్ ఎస్సే క్వశ్చన్ని 1కి 4 సార్లు చదివి, అంటే మెయిన్స్లో మీరు రాయబోయేటప్పుడైనా 1కి 4 సార్లు చదివి వీడి ఉద్దేశం ఏంది, ఏ ఉద్దేశంతో వీడు అడుగుతున్నాడు అనేది చూసుకొని అది మార్కులు చేసుకుని దానికి అనుగుణంగా రాస్తే సరిపోతుంది. బాగా రాశారు. హిస్టరీ క్వశ్చన్లు కొంచెం ఇండస్ వ్యాలీ అనేది కొంచెం దారి తప్పింది. సజీవతకి అది కొద్దిగా సరిచేసుకోండి. ఆ తర్వాత వ్యాసం ఓకే. మళ్ళీ గాంధార కళ చక్కగా 1 పేజీలో రాశారు. ఇది కూడా ఓకే. మీకు నేను గమనించింది ఏంటంటే కొద్దిగా సమ్మరైజ్ లాగా రాసుకొని దాని ప్రకారం క్వశ్చన్ని ఫస్ట్ ఒక పేరా ఇచ్చిన క్వశ్చన్ని పగలగొట్టేసేయండి. ఫస్ట్ నాగరాజు గారు పగలగొట్టేసి ముక్కలు చేయండి. దాన్ని మనసులో మైండ్లో ముక్కలు చేసి ఆ ముక్కలోకి ఆన్సర్ మనం యాడ్ చేసుకుంటూ ఒకసారి బయటకు వెళ్తున్నామా ఏమన్నా చూసుకుంటూ అలా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే చాలు నాగరాజు గారు. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, మీ గురించి చెప్పండి. మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు? మీరు ఏం ప్రిపేర్ అవుతున్నారు? ఇప్పుడు ఏం జాబ్లో ఉన్నారు మీరు? ఒకసారి చెప్పండి నాకు. వెరీ గుడ్ నాగరాజు గారు. వెరీ గుడ్ సార్. వెరీ గుడ్ సార్. అప్పుడు అది జాబ్ లో కిల్లింగ్ మళ్ళీ గ్రూప్ 2018 రాశాను సార్. అప్పుడు అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ మొదలు పెడదామని మొన్న ప్రిపేర్ అవుతున్నాను సార్. ఒక 1 month నుంచి మీరు చెప్పినప్పటి నుంచి నోటిఫికేషన్ వస్తుందని చెప్పినప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నాను సార్. ఓకే నాగరాజు గారు, చెప్పండి సార్. అదే అంతిమ లక్ష్యాలు గ్రూప్ 1 సార్. దానికి మీరు గైడ్ చేసిన దాని ప్రకారం నేను ముందుకెళ్దాం అనుకుంటాను సార్. సరే, ఇంకా లోపాలు అని చెప్పారు సార్. నేను మ్యాక్సిమం సరి చేసుకుంటాను సార్. మ్యాక్సిమం నేను మళ్ళీ మీకు ఇవన్నీ కూడా మీ వాట్సాప్లో స్కానింగ్ అయ్యి మీ చేతిలోకి వస్తాయి ఈ రోజు రేపు. వచ్చినప్పుడు ప్రతి పేజీ వెనక నేను సజెషన్స్ రాశాను. ఇప్పుడు చెప్పడమే కాదు, రాశాను. వాటి ప్రకారం ముందుకెళ్ళిపోండి నాగరాజు గారు. ఓకేనా? చెప్పండి ఏదో చెప్పబోతున్నారు, చెప్పండి. జనరల్ ఎస్ఐలో మీరు అన్నారు కదా సార్, ఎక్కడ కట్ చేయాలి ఎక్కడ ఆపాలి అన్నది ఏదైనా నెక్స్ట్ ఎప్పుడైనా వీడియో చేసినప్పుడు ఒక ఎగ్జాంపుల్ గా ఒకసారి చేయండి సార్. అది కంపల్సరీ. జనరల్ ఎస్ఐ మీద ఒక 1/2 an hour వీడియో చేస్తానులేండి. అసలు ఇంకా కొంచెం, ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ స్క్రిప్ట్స్ ఉన్నాయి కాబట్టి నా దగ్గర కంపల్సరిగా నేను యూట్యూబ్లో ఒక వీడియో చేస్తాను నాగరాజు గారు, కంపల్సరిగా. సరే సార్. సరేనా సార్? సరే సార్. థ్యాంక్ యూ సార్. మంచిది నాగరాజు గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రాజేష్ గారిలో ముందు సింధు నాగరికత లక్షణాలు తీసుకుందాం. సింధు నాగరికతలో ఏ జాతులు ఉన్నాయి? 4 జాతులు ఉన్నాయి. అవి ఇప్పటికీ మన సమాజంలో ఉన్నాయి అని రాశారు. ఓకే. రాజేష్ గారిలో చిన్న లోపం ఏంటంటే హిస్టరీకి వచ్చినప్పటికి, నేను హిస్టరీ వరకు చిన్న లోపమే, పెద్ద ఏం కాదు. ఒక్కొక్కటి 1 by 1 రాస్తున్నారు. ఇలా రాయాల్సిన అవసరం ఏం లేదులేండి. ఇప్పుడు ఇండస్లో ఏ జాతులు ఉన్నాయి? మంగోలాయిడ్, ప్రోటోఆస్ట్రాలాయిడ్, ఆల్ఫినాయిడ్, మెడిటేరియన్, ఇలా 1 by 1 రాసుకుంటా పోతున్నారుగా. ఇలా రాయొచ్చు, కానీ మరీ కీలకమైన పాయింట్లు అయితేనే రాయాలి. ఇవి రన్నింగ్ మ్యాటర్లో రాసేయచ్చు. ఇలా 1 by 1 రాయాల్సిన
అవసరం అంతగా ఉండదు. కాబట్టి అదొకటి చూసుకోండి. కీలకమైనప్పుడు 1 2 3 4 అప్పుడు వాటిని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మనం వెళ్ళిపోతాం. కాబట్టి ఇలా రాసేటప్పుడు అది కొద్దిగా చేసుకోండి. సిలబస్ ఇక్కడ కూడా ఆహార ధాన్యాలు, వస్త్రాలు, ఆభరణాలు అంటే నాగరాజు గారు ఎలా రాశారంటే ఏ ఏ పాయింట్లు నేటివిటీగా కంటిన్యూ అవుతున్నాయి అని చెప్పి రాస్తూ ఈ పాయింట్లు అని వారు రాశారు. సాధారణంగా తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఏమైందంటే బుల్లెట్ పాయింట్స్ రాయండి, మంచి మార్కులు వస్తాయి. మ్యాక్సిమం బుల్లెట్ పాయింట్స్లో ఎక్కువ మంది రాయాలి. మనం పేరాలు రాయకూడదు. పేరాలు జనరల్ ఎస్సే, వీటికి బుల్లెట్ పాయింట్సే, సూటిగా సుత్తి లేకుండా స్పష్టంగా. అదొకటి. మన రాజేష్ గారు గాంధార శిల్పక గుడ్, బట్ ఆన్సర్ తగ్గించండి. ఇండస్ వ్యాలీకి 4 పేజీలు రాశారు, అదొకటి సజెషన్ రాశాను. గాంధార శిల్పకళ గుడ్. మీరు అర్థం చేసుకున్న హిస్టరీ కూడా ఇంప్రూవ్ రైటింగ్ స్కిల్స్ ఒకసారి ఇంప్రూవ్ చేసుకోండి. తర్వాత జనరల్ ఎస్సే వచ్చేటప్పటికి రాజేష్ ఇందులో కూడా ఇలాగే రాశారు. నాయకత్వం, ఆవిష్కరణ, స్థిరత్వం, ఆర్థికాభివృద్ధి, ఆత్మనిర్భర భారత్ అని. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక రైటింగ్ స్కిల్స్ ఉంటాయి అబ్బా, ఆ టైపులో వెళ్ళిపోవచ్చు, తప్పులేదు. కానీ బట్ కొద్దిగా చూసుకుంటే చాలు. ఎస్ఏ ఆల్సో గుడ్, 80% ఎస్ఏ గుడ్, బట్ 20% స్కిల్స్. అసలు ఇక్కడ పాయింట్ ఏంటంటే మీ అన్నీ నేను దిద్దిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే మీ అందరి దగ్గర మ్యాటర్ ఉంది, దాన్ని ఎలా ప్రొడ్యూస్ చేయాలి, క్వశ్చన్కి అనుగుణంగా ఎలా రైటింగ్ స్కిల్స్ చేయాలి, ఎక్కడ ఆపాలి, ఎక్కడ కంటిన్యూ చేయాలి. అది సబ్జెక్ట్లో ప్రాబ్లం ఉంది మీకు, దెన్ ఎస్ఏలో కూడా ప్రాబ్లం ఉంది. అదొక్కటే. ఎందుకంటే క్వశ్చన్ ఒక్కటే ఉంటుంది. గ్రూప్ 1 టాపర్స్ కానీ గ్రూప్ 1 జాబ్ హోల్డర్స్ కానీ ఎలా కొడతారు? క్వశ్చన్స్ అన్నీ ఒకేలాగా ఉంటాయి. మరి ఆన్సర్ డిఫరెన్షియాలిటీని బట్టి కదా మార్కులు వచ్చేది మనకి, అవునా కదా? ఇప్పుడు ఇంటర్వ్యూలో అందరినీ అయ్యే ప్రశ్నలు అడుగుతారు. ఒకప్పుడు ఇంటర్వ్యూలు ఉండే, ఇప్పుడు కూడా ఉన్నాయి మనకి. ఇంటర్వ్యూలు ఉన్న చోట ఒకటే క్వశ్చన్ అడుగుతుంది. ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చిన అతన్ని, గ్రూప్ 1 ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చిన అతన్ని బయటికి రాగానే ఏమడిగారు అని నెక్స్ట్ ఉన్నటువంటి ఆస్పిరెంట్స్, ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిన ఆస్పిరెంట్స్ అంటుంటారు, నెక్స్ట్ టైం అడిగారు. ఎందుకంటే వీళ్ళని కూడా అడుగుతారు, వేరే అడగరు. కానీ డిఫరెన్షియాలిటీ ఎక్కడ? చెప్పే జవాబులో మార్కులు పడతా ఉంటాయి. అలాగే క్వశ్చన్ పేపర్ అంతా ఒకటే ఉంటుంది కదా, మీరు రాసే దాన్ని బట్టి మార్కులు పడతాయి, మీరు రాసే అంశాలను బట్టి మార్కులు పడతాయి. కాబట్టి ఇక్కడ రాజేష్ గారు చాలా చాలా మధురంగా రాశారు, బాగా రాశారు. కొంచెం రైటింగ్ స్కిల్స్ మెయిన్ ప్రాబ్లం అదే అవుతుంది. ఇన్ఫర్మేషన్ గట్టిగా ఇస్తున్నారు, చక్కగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎంత పర్సంటేజీ ఈ మొబైల్స్ కానీ, అభివృద్ధి కానీ, ఇండియా కంపెనీలు డెవలప్ అవడం కానీ, తర్వాత డాలర్లకు సంబంధించి ఈ విధమైన చర్యలు అంటే ఒక డిఫరెంట్గా రాశారు రాజేష్ గారు. బాగుంది. కానీ బట్ క్వశ్చన్ని కూడా పట్టుకుని క్వశ్చన్ ఎమ్మట మీరు జారిపోతూ మరికొంత రాస్తే బాగుండేది రాజేష్ గారు. మోహన్ రాజా గారి స్క్రిప్ట్లో ఇంగ్లీష్ మీడియంలో రాశారు మోహన్ రాజా గారు ఫస్ట్ మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క కంటిన్యూటీ, ప్రజెంట్ డే సొసైటీలో ఇది కంటిన్యూటీ ఉందా అని రాశారు. మోహన్ రాజా గారు బాగా రాశారు. ఇందులో చూపెట్టి ఇది తప్పు అని అనడానికి ఏం లేదు. రెండో క్వశ్చన్ గాంధార ఆర్ట్ లక్షణాలు అవి ఓకే. తర్వాత వచ్చేసి ఒక్క నిమిషం ఉండండి. తర్వాత వచ్చేసి వెరీ గుడ్. తర్వాత ఎస్ఏ వచ్చేసి కూడా యుఎస్ టారిఫ్ పాలసీ ఆన్ ఇండియా అండ్ ది రోల్ ఆఫ్ మేక్ ఇన్ ఇండియా అని చెప్పి మొదలుపెట్టారు ఆన్సరు. బ్యాక్గ్రౌండ్ ది యుఎస్ టారిఫ్ పాలసీ రాశారు. ఆ తర్వాత ది మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ఈ రెండింటికి సంబంధించి క్లియర్గా రాశారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి మన స్ట్రెంగ్స్, మనం ఎలా ఫార్వర్డ్ అవ్వాలి ఇవన్నీ కూడా రాశారు. జనరల్ ఎస్సే మాత్రం చాలా సెటిల్గా, చాలా కుదురుగా రాశారు, బాగా రాశారు మోహన్ రాజా గారు. ఇదే కంటిన్యూ చేయండి. మీడియం ఇంగ్లీషా తెలుగు అనేం కాదు, ఏం తేడా లేదు, ఇది కంటిన్యూ చేయండి. ఇది చాలా చాలా బాగా రాశారు, చాలా బాగా రాశారు. మొత్తం వ్యాసం నేను చూశాను. ఎక్కడైనా సజెషన్స్ ఇద్దామని అనుకున్నాను, బట్ సజెషన్స్ ఇవ్వాలి అని నాకు అనిపించలా ఎందుకనో. కానీ అలాగని మీరు ముందుకెళ్ళిపోండి. ఈ 3 మీరు రాసి పంపారు. థ్యాంక్ యూ మన మోహన్ రాజా గారు.
ఒకసారి మీరు ఉంటే ఇందులో ఉంటే ఒకసారి ఫోన్ ఎత్తండి. బిజీగా ఉంటే నేను మీకు ఇది స్క్రిప్ట్ పంపుతారు మన వాళ్ళు. హలో అమ్మా, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్ రోజా. ఏమ్మా ఏరా ఇప్పుడు ఎస్ఏ రాయడానికి మీరు సోర్స్ ఏం తీసుకున్నారు నాన్న? సార్ నేను సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నాను సార్. ఓకే ఓకే. నాలెడ్జ్ కొంచెం యూజ్ చేస్తాను సార్, అంతే సార్. ఓకే నాన్న. అంటే డైలీ మీరు న్యూస్ పేపర్ ఫాలో అవుతారు? అవును సార్, న్యూస్ పేపర్ ఫాలో అవుతాను. మ్యాగజైన్ ఏదన్నా చదువుతాను సార్, మంత్లీ మ్యాగజైన్స్. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ రా. సార్ మీ క్లాసెస్ చూస్తాను సార్. నాకు హిస్టరీనే కొంచెం టఫ్ అనిపిస్తుంది సార్. అయ్యో ఎందుకురా, హిస్టరీ రప్పిస్తారు ఉన్నాగా. అదే సార్, మీ వీడియోస్ చూస్తాను. ఇంకా గ్రూప్ 1 కి ప్రిపేర్ అవుదాము, రాద్దాము అనుకుంటున్నాను సార్. ఓకే నాన్న, ఓకే రా. అదే ఇంకా సార్ చెప్పండి నాన్న, చెప్పండి రా. సార్ అదే సార్, ఇంకా ఆన్సర్ రైటింగ్ నాకు కొంచెం డౌట్ ఉంది సార్, ఎట్లా అనేసి. ఇంకా మీరు చెప్తూ ఉంటే పర్లేదు అనిపిస్తుంది సార్. యూ డోంట్ వరీ రా, ఎందుకంటే 25 ఏళ్ల అనుభవంతో చెప్తున్నాను కదరా. 25 years. చాలా చాలా బాగా రాశారు. చాలా బాగా రాశారు. అయితే జనరల్ ఎస్సే ఇంకా కొంచెం పెంచుకోవాల్సింది. కొంచెం జనరల్ ఎస్సే పెంచుకోండి. హిస్టరీలో ఫ్యాక్ట్స్ కూడా బాగానే రాశారు నాన్న. చాలా బాగా రాశారు రా. మీకు ఏం పేరు పెట్టడానికి ఏం లేదురా నాన్న. కాకపోతే ఇంకొంచెం వాక్యాలు కొంచెం ఇంప్రూవ్ చేసుకోండి. ఇక అంతే, అంతకన్నా మీకు ఇబ్బంది ఏం లేదు నాన్న. ముందుకు వెళ్ళిపోండి రా, ఏం కాదు. ఓకే నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ రా. ఓకే నిఖిల్, ఒక జనరల్ ఎస్సే లక్షణం ఏంటంటే ఒక కొటేషన్తో స్టార్ట్ చేయడం అనేది ఒక న్యూ అప్రోచ్. ఆ టాపిక్కి సంబంధించి రిలేటెడ్ ఏదో ఒక కొటేషన్ ఉంటుంది ఖచ్చితంగా. మనకు నెట్లో వీటిల్లో ఉంటాయి. జనరల్ ఎస్సేకి సంబంధించి కొటేషన్తో స్టార్ట్ చేయడం అనేది గుడ్ సైన్. మన నిఖిల్ జనరల్ ఎస్సేకి సంబంధించి, ఈ సుంకాలకు సంబంధించి, జనరల్ ఎస్సేకి సంబంధించి, ఈ టారిఫ్స్కి సంబంధించి నిఖిల్ ఏం చేశారంటే ఒక కొటేషన్తో స్టార్ట్ చేశారు. వీ హ్యావ్ నో ఎటర్నల్ allies and we have no perpetual enemies. Our interests are eternal and perpetual, and those interests it is our duty to follow. అంటే ఎకానమీకి రిలేటెడ్ అయి ఉన్నటువంటి ఒక దేశానికి మరో దేశానికి మధ్య ఉన్న సంబంధాలు ఎలా ఉంటాయి ఈరోజు మార్కెట్ ఎకానమీలో అనే దానికి సంబంధించి కొటేషన్తో స్టార్ట్ చేశారు. చాలా సంతోషం. అయితే ఇంట్రొడక్షన్లో కాజెస్ కొంచెం స్ట్రెస్ చేస్తే బాగుండేది నిఖిల్. కాజెస్ కొద్దిగా ఇక్కడ కాజ్ అని రాశాను చూడండి, కొద్దిగా కాజెస్తో లార్డ్ పామర్స్టన్ అని చెప్పి ఆయన కొటేషన్ రాశారు. చాలా బాగుంది, వెరీ గుడ్. కాజెస్ కొంచెం చొప్పించినట్టయితే ఇందులో బాగుండేది. అదొక్కటే ప్రాబ్లం. నిఖిల్జీ, యువర్ అబ్జర్వేషన్ వెరీ గుడ్. ఏం జరుగుతుంది ఈ ప్రపంచంలో, ట్రంప్ ఏం చేస్తున్నాడు, ఎవరెవరి మీద వేస్తున్నాడు. ఈరోజు చైనా వాళ్ళ మీద 100% వేసాడు. నవంబర్ నుంచి అమల్లోకి వస్తాయని అంటాడు. ఈ అబ్జర్వేషన్ చాలా ముఖ్యం. గ్రూప్ 1 రాస్తున్నాం, మీ అందరూ రేపు టాప్ గ్రూప్ 1 ఆఫీసర్లు అవుతారు. ఇప్పుడు అబ్జర్వేషన్ లేకుండా ఎలా? అబ్జర్వేషన్ బాగుంది. ఏది మన నిఖిల్ దగ్గర అబ్జర్వేషన్ బాగుంది జనరల్ ఎస్సేకి సంబంధించి. ఇక క్వశ్చన్స్కి వచ్చేటప్పటికి గాంధార కళ, దెన్ ఆల్సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కంటిన్యూటీ, నౌ ప్రజెంట్ డే, ఈ కొటేషన్ రాశారు. కాకపోతే హిస్టరీకి వచ్చేటప్పటికి బుల్లెట్ పాయింట్స్ యూజ్ చేయండి నిఖిల్. అలానే స్వీట్ అండ్ షార్ట్గా రాయండి, పెద్దగా రాయకండి. తక్కువగా చిన్నగా రాయండి, తగ్గించి రాయండి, అంతే. ఎస్సే బాగుంది. హిస్టరీకి వచ్చేటప్పటికి కొంచెం షార్ట్ అండ్ స్వీట్గా మీరు రాస్తే హిస్టరీకి సంబంధించి మంచి మార్కులు పడతాయి. మరి పైపెచ్చి ఏంటంటే బుల్లెట్ పాయింట్లు రాస్తే ఎక్కువ మార్కులు పడుతున్నట్టుగా మనకు క్లారిటీ ఉంది. కాబట్టి దాని ప్రకారం మీరు వెళ్ళడానికి చూడండి. పర్టికులర్గా సబ్జెక్ట్ విషయం వచ్చేటప్పటికి ఓకేనా. ఏది మన నిఖిల్కి ఫోన్ చేసాం,
నిఖిల్ హలో సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ నిఖిల్ జీ. వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు 12 అయింది కాబట్టి గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీరు నాకు గుడ్ మార్నింగ్ చెప్పారు, వెంటనే 12 అయింది, నేను గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తా ఉన్నా. ఓకే సార్. నిఖిల్ వెరీ గుడ్. కొటేషన్ సూపర్. కొటేషన్ చాలా బాగా రాశారు. కొన్ని ఫస్ట్ 2 పేరాల్లో కాజెస్ కొంచెం చొప్పించినట్టు యాడ్ చేస్తే బాగుండేదేమో నిఖిల్. ఓకే సార్. అంటే ముందు ఇంట్రడక్షన్ కి నేను ఇదేంటి సపరేట్ గా ఇంట్రడక్షన్ కాకుండా అసలు బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఎస్ చెప్పండి. బ్యాక్గ్రౌండ్ కొంచెం ఇదేంటి ఫస్ట్ అసలు ఎలాంటి పరిస్థితుల్లో ఇదేంటి ట్రంప్ అనేది మనకి తారీఫ్ చేశాడు అనే దాని గురించి ఇంట్రడక్షన్ కాజెస్ రెండింటిని కలిపి సబ్మిట్ చేసే టైంలో కాజెస్ అనేవి స్ట్రెస్ తగ్గించాను సార్. అదొక్కటి నాకు కనపడలేదు అంతే నిఖిల్, ఇంక అంతకన్నా ఏం ప్రాబ్లం లేదు. ఓకే సార్. అదొక్కటే చూసుకోండి. సబ్జెక్ట్ ఓకే, సబ్జెక్ట్ తగ్గించుకోండి. ఓకే అంటే మీ దగ్గర ముడి సరుకు చాలా ఉంది, అయితే దాన్ని మనం 10 నిమిషాల్లో రాయాలి కాబట్టి సూటిగా రాసేయాలి అంతే. సబ్జెక్ట్ వచ్చేటప్పటికి ఎస్ఏ కాదు అంతే. కానీ ఓకే నిఖిల్, వెరీ గుడ్ నిఖిల్, వెరీ గుడ్. కొంచెం రైటింగ్ కూడా ఇంప్రూవ్ అయితే కొద్దిగా బాగుంటుందేమో, ఒకసారి చూసుకోండి నిఖిల్. ఓకే సార్. ఓకేనా నాన్న? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే నాన్న, థ్యాంక్ యూ నిఖిల్. సింధు నాగరికత లక్షణాలు నేటికి సజీవంగా ఉన్నాయా వివరించండి. లక్ష్మీ భవానీ గారు మెయిన్గా ఏంటంటే మేడంకి కూడా నేను ఇచ్చే సజెషన్ షార్ట్ అండ్ స్వీట్, ఏది సబ్జెక్ట్ వచ్చేటప్పటికి. తర్వాత సుంకాల టారిఫ్లలో ఫస్ట్ సెకండ్ పేరాలు బాగున్నాయి, థర్డ్ పేరా వచ్చేటప్పటికి కొద్దిగా అటు ఇటు జరిగింది. రిలవెంట్ ప్లీజ్ అని అక్కడ రాశాను నేను, ఒకసారి మీ చేతికి కూడా వచ్చింది చూడండి. కొద్దిగా రిలవెంట్గా రాయండి. మిగతాదంతా కూడా మీరు చాలా అద్భుతంగా రాశారు, చాలా బాగా రాశారు. స్కిల్స్, తెలుగులో రైటింగ్ స్కిల్స్ కొద్దిగా పెంచుకోండి అమ్మ. సబ్జెక్ట్ బాగా రాశారా. క్వశ్చన్స్ ఒక క్వశ్చనే వచ్చింది నా దగ్గరికి, ఇండస్ ఒక్కటే వచ్చిందిరా నాన్న. ఆ తర్వాత గాంధార శిల్పకళ లాస్ట్లో వచ్చింది. గాంధార శిల్పకళలో ఓకే గుడ్, గాంధార శిల్పకళ గుడ్. ఎస్ఏలోనే కొంచెం రిలవెంట్ నుంచి బయటికి వెళ్లకుండా రిలవెంట్లోనే ఉండడానికి ప్రయత్నం చేయండి భవానీ. అంటే నేనేమంటానంటే చాలాసార్లు చెప్పాను, జనరల్ ఎస్ఏని మొక్కలు చేసుకోవాలి, మార్కింగ్ చేసుకోవాలి, విభజన చేసుకుని మార్కింగ్ చేసుకుని జనరల్ ఎస్ఏని దాని రెలవెంట్గా వెళ్తున్నామా లేదా అని చెప్పి ప్రతి 20 నిమిషాలకో ప్రతి 15 నిమిషాలకో చూసుకుంటూ ఆ రెలవెంట్ ప్రకారం వెళితే బాగుంటుందని నా ఉద్దేశం రా. ఇంతకన్నా మీరు ఇక ఇంప్రూవ్ చేయాల్సింది ఏం లేదు కానీ, బట్ కరెంట్ అంశాలు ఎక్కువగా చూపించడానికి చూడండి మీ వ్యాసంలో. సరే చూసుకోండి అంటున్నారు, నేను తప్పు కొట్టానేమో. ఒకసారి చూద్దాం నాన్న, ఒకసారి చూద్దాం. భవానీ ఒకసారి నేను చేస్తున్నాను, ఉండరా, నేను చేస్తున్నాను తల్లి. ఒక నిమిషం ఉండరా నాన్న, ఒక్క నిమిషం ఉండండి. 1 2 3 తర్వాత ఓకే, తర్వాత ఓకే. ఎస్ భవానీ మేడం, రిక్వెస్ట్ ప్లీజ్. భవానీ మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ నాన్న. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ రా నాన్న. మీలో ఏం పెద్దగా ఏం లేదురా, ఈ సబ్జెక్ట్ మాత్రం షార్ట్ అండ్ స్వీట్గా రాయండి. బుల్లెట్ పాయింట్స్ పెట్టడానికి చూడండి భవానీ మేడం. రెండోదేమో కొంచెం ఎస్సే అక్కడక్కడ ఈ వెళ్తున్నప్పుడు కొద్దిగా అడిగిన ప్రశ్నకి కొద్దిగా బయటకి జరుగుతున్నట్టు అనిపించింది భవానీ మేడం. అవునా అమ్మా? ఓకే తల్లి, ఓకేరా, ఏం కాదులేరా. అయినా బాగా రాశారా. ఆమూలాగ్రం నేను చదివాను కదా, లాస్ట్ వరకు చదివాను నేను, సజెషన్స్ రాశాను నేను చదివి కింద.
ఓకే రా నాన్న. ఏమన్నా జాబ్ అవుతున్నాను సార్ రూపానికి. ఇప్పటికి వచ్చి ఆన్సర్ రైటింగ్ అసలు రాయలేదు సార్. మీరు ఇచ్చిన క్వశ్చన్స్ కి నేను ఫస్ట్ ఇప్పుడు రాయలేను సార్ ఆన్సర్. అవునమ్మా, కానీ బాగా రాశారు కదా భవానీ. థ్యాంక్ యూ సార్. బాగా రాశారు కదరా. అయితే ఒక్కటే, ఇప్పుడు ఈ 2 ప్రశ్నలకి నేను అడిగిన జనరల్ ఎస్సేకి మీకు మూలాలు అర్థమైనగా భవానీ అమ్మా? వెరీ గుడ్. మెయిన్ థీమ్ అదేరా, మూలం అర్థమైతే రైటింగ్ స్కిల్స్ మనం మన కోచింగ్ ద్వారా లేకపోతే మన రైటింగ్ స్కిల్స్ ద్వారా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు భవానీ. యూ డోంట్ వర్రీ. ఓకేనామా? అది మూలాలు మనకు అర్థం కావాలి. ఆ పాట ఈరోజు ఈనాడు పేపరు ఇంకో పేపరు తెరవగానే చైనా మీద 100% రెడీ చేస్తున్నాడు ట్రంప్ అని వచ్చింది. ఈరోజు మార్నింగ్ పేపర్ చూస్తే. అందువల్ల మూలాలు అర్థమైతే మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చురా. ఆ స్కిల్స్ ఎలాగో నేను మీకు ఆన్లైన్ లైవ్ క్లాసుల్లో చెప్తానులే అమ్మా భవానీ. ఓకే సార్, నేను ఫాలో అవుతాను సార్. మొత్తం ఈ క్లాసెస్ అన్ని నేను గ్రూప్ 2 అటెంప్ట్ చేశాను సార్ మెయిన్స్. ఓకే నాన్న, ఈ క్లాసెస్ యూస్ చేసుకొని చేశాను. మంచి తల్లి, మంచిది భవానీ, మంచి తల్లి. కొంచెం నేను చెప్పింది కొంచెం ఇంప్రూవ్ చేసుకోండి రా. తప్పకుండా సార్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ సార్. ఓకే రా. ఎంతో ఎఫర్ట్ పెట్టి రాసిన చాలామందికి ఇంకా కొన్ని నేను సమయాభావం వల్ల చెప్పలేకపోతున్నాను. ఇవన్నీ మీకు వస్తాయి, మీ వాట్సాప్లో వస్తాయి దిద్దిని ఇవన్నీ కూడా. దాన్ని బట్టి మీరు ఇంప్రూవ్ చేసుకోండి. 150 పోస్టులతో గ్రూప్ 1 వస్తుంది. కార్యక్రమాలు స్పీడ్గా జరుగుతున్నాయి. మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా నాన్న? నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి ఏ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్స్ అయితే ఉంటారో, ఏ సబ్జెక్ట్లో అయితే పీజీలు చేసి ఉంటారో, ఎంఏఎంఫీలు పిహెచ్డీలు చేసి ఉంటారో వాళ్ళే మీకు పాఠాలు చెప్తారు, నేర్చుకుని చెప్పరు. గ్రూప్ 1 అనేది సబ్జెక్ట్ చెప్పేవాడు ఆ సబ్జెక్ట్లో పుట్టి పెరగాలి, నేర్చుకుంటే వచ్చేది కాదు. అలా చెప్పే ఇన్స్టిట్యూట్లని డిలీట్ చేసుకోండి. సబ్జెక్ట్లో పుట్టి పెరిగిన మనలాంటి ఇన్స్టిట్యూట్లని ఉపయోగించుకోండి. ఫస్ట్ టైమే మీకు జాబులు వస్తాయి. మీ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్.